ఓ తండ్రిగా చెప్పినట్టు చెప్తున్నా, నా వైపు చూడండి. మీ అమ్మా నాన్న మీకంటూ ఒక అబ్బాయిని చూసి వివాహం చేసే వరకు, మీకంటూ ఒక అమ్మాయిని చూసి వివాహం చేసే వరకు మీ కన్యత్వాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. నీ కాబోయే భర్తకు నువ్వు ఇవ్వగలిగే కానుక ఏదైనా ఉందంటే నీ కన్యత్వం. నీ కన్యత్వాన్ని కానుకగా ఇవ్వు. నీ భార్యకు నీ పవిత్రతను కానుకగా ఇవ్వు. లేదన్నా ఇది కార్పొరేట్ రంగం, హైదరాబాదులో ఇది కామన్, నేను ఇలాగే బ్రతుకుతా, ఆ అబ్బాయి నాకు మెసేజ్ పంపించాడు, ఈ అబ్బాయి నాకు ప్రపోజల్ పంపించాడు, ఈ అమ్మాయి నన్ను చూసి ముసిముసి నవ్వులు నవ్వింది, నేనంటే బాగా ఇష్టం అంట, నేను లేకపోతే బతకలేనంటుంది అని నువ్వు కాలు జారి తప్పటడుగు వేస్తే, వివాహానికి ముందు ఒకడు తప్పటడుగు వేస్తే దాన్ని దేవుని వాక్యం జారత్వము అంటుంది. కానీ సమాజం దీనికి అందమైన పేరు పెట్టింది. ఏంటో తెలుసా? సహజీవనం.